రాజమహేంద్రవరంలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, నన్ను మీరు గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు, కానీ దానికి ఆద్యులు చిరంజీవి గారు మొగల్తూర్ అనే గ్రామం నుంచి వచ్చి ఆయన ఈ స్థాయికి వచ్చారు. తాము ఈ స్థాయికి ఉన్నామంటే దానికి కారణం చిరంజీవి గారని తెలిపారు. మేమిప్పుడు మూలాలు మర్చిపోము. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతారు. రంగస్థలం నటన చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని అనిపించింది. భవిష్యత్తులో ఖచ్చితంగా అందుకుంటారని చెప్పారు. తాను డబ్బులు లేక కష్టాల్లో ఉన్నప్పుడు నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ సినిమా తీశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ మూవీ జనసేన పార్టీని నడపడానికి ఇంధనాలా పనిచేస్తుందన్నారు. తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ అని గుర్తు చేసుకున్నారు. ఎవరో చెప్పిన మాట విని ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మి ఆయన అడ్వాన్స్ ఇచ్చారని గేమ్ చేంజర్ ఈవెంట్ లో చెప్పారు. సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నా అభిమానులు చూస్తున్నారని, వాళ్ళు తిరిగి ఎంతో కొంత సహాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలను కోరారు. దర్శకులు, సంగీత్ దర్శకులు క్లాసులు తీసుకోవాలని సూచించారు. ఫిలిం ఇండస్ట్రీ ముందుకొచ్చి యువతకు స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇవ్వాలన్నారు. ఫిలిం మేకింగ్ ఇన్స్టిట్యూట్స్, స్టంట్ స్కూల్స్, ప్రొడక్షన్ డిజైన్ స్కూల్స్, స్టూడియోస్ ఏర్పాటు చేయాలని కోరారు. చిరంజీవి, సురేఖ తనకు తల్లిదండ్రులతో సమానమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రామ్ చరణ్ తనకు తమ్ముడు లాంటి వారని తెలిపారు. ఎంత ఎదిగినా, ఎంత శక్తివంతుడైనా ఒదిగి ఉండాలని దానికి నిదర్శనం రామ్ చరణ్. రాముడు పాదాల దగ్గర ఉండే హనుమంతుడు అర్థం వచ్చేలా రామ్ చరణ్ అనే పేరును మా నాన్నగారు పెట్టారన్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణతో ఉండేవారని పేర్కొన్నారు. డైరెక్టర్ శంకర్ తీసిన జెంటిల్మెన్ సినిమాను చెన్నైలో బ్లాక్ లో చూశానని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. తాను ఒక యాక్టర్ అవుతానో లేదో అనుకునే రోజుల్లోని ఆయన మూవీ చూశానన్నారు. అలాగే ప్రేమికుడు చిత్రానికి తన అమ్మమ్మతో కలిసి వెళ్లారని పేర్కొన్నారు. సోషల్ మెసేజ్ ఉన్న మూవీలను ఆయన తీస్తారని కొనియాడారు. రామ్ చరణ్, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ప్రపంచ గుర్తింపు వచ్చిందంటే దీనికి కారణం శంకర్ గారని తెలిపారు. రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదుకు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించి సిబిఐ దర్యాప్తును ఏపీ హైకోర్టు గతంలో రద్దు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేంద్ర ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ కు రాష్ట్రాల అనుమతి అవసరం లేదని పేర్కొంది. సెబీ వద్ద రిజిస్టర్ కాని యాప్లో పెట్టుబడులు పెట్టి బకరా అవ్వద్దని ఇన్వెస్టర్లను సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది. క్విక్ మనీ, అధిక ప్రాఫిట్స్ పేరుతో మోసాలు పెరుగుతుండడం వల్ల జాగ్రత్తలు వహించాలి. సోషల్ మీడియాలో బుల్ స్ట్రాటజీ పేరుతో ఇచ్చే టిప్స్ నమ్ముకుని ట్రేడింగ్ చేయవద్దని హెచ్చరించింది. ఇన్వెస్ట్మెంట్ మోసాలపై 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది. ప్రపంచంలోని రెండో ఉత్తమ లిపిగా తెలుగు నిలిచిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. హెచ్ఏసిసిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన ప్రసంగించారు. వేష భాషల పట్ల మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. కోపంలోనే ఎదుటివారి మంచిని కోరుకోవడం మన సంప్రదాయం. మీ పిల్లలు చల్లగుండు, మీ ఇల్లు బంగారం గాను అని తిట్టుకునేవారు. మాతృభాషను మర్చిపోతే మాతృబంధం విడిచిపోయినట్లని పేర్కొన్నారు. మహాకుంభమేళకు ఆతిథ్యం ఇస్తున్న యూపీలోని ప్రయాగ్రాజ్ విద్యుత్ వెలుగుల్లో కలకలాడుతుంది. జనవరి 13 నుంచి మహాకుంభమేళ ప్రారంభం కానుండగా దాదాపు 2 లక్షల టెంట్లు వేసి లైట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మెడికల్ టీమ్స్ ను ఇవాళ వర్క్ షాప్, ఫీల్డ్ ఎక్సర్సైజులు నిర్వహించాయి. ఫిబ్రవరి 26 వరకు జరిగే కుంభమేళకు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.